హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ఫ్రంట్ పార్టు బ్లౌజ్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్టు ఇలా డిజైన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారా, ఇప్పుడు కూడా ఇది ట్రెండింగ్లో ఉంది డిజైన్. ఇలా సింపుల్గా ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్ట్ వేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా, అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసి ఫ్రంట్ పార్ట్కి కటింగ్ అనమాట. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి రౌండ్ కట్ చేస్తాం కదా, అలా ఎల్ షేప్ కట్ చేసుకున్న తర్వాత ఇలా పావించికి 2 డాట్లు లైన్ గీసుకోవాలి. చూసారా, ఇలా గీసుకుని ఫస్ట్ 1 ఇంచ్కి గ్యాప్ వదిలేయాలండి. చూసారా, ఈ విధంగా గ్యాప్ వదిలేసిన తర్వాత అంటే మనకి లోన వైపుకి ఖర్చు పోతుంది కదా, అందుకనేసి 2 గీతలు గీసానండి. ఇప్పుడు ఇలా ఈ విధంగా పెట్టి 2 కట్స్ పెట్టుకోవాలి. ఇష్టం ఉంటే 3 అయినా పెట్టుకోవచ్చండి. పెద్ద మేడ అయితే నేను 2 పెట్టాను. చూసారా, ఈ విధంగా ఇలా 2 కట్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం ఉక్సీలు పట్టి దగ్గర నుంచి క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి. చూసారా, ఇలా మనకి ఈజీగా వచ్చేస్తుందండి. క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి, అప్పుడు షేపు కరెక్ట్గా వస్తుందండి. నేను చాలా ఈజీగా డ్రా వేసాను కదా, ఇలాగే కరెక్ట్గా వేసుకుంటే ఈజీగా వస్తుంది. ఇప్పుడు దాన్ని బట్టి ఇలా బకరా పేపర్ తీసుకోవాలండి. ఇలా తీసుకుని మనం మెడకి ఎంత ఉంటుందో వెడల్పు దాన్ని బట్టి ఫోల్డ్ చేసుకోవాలి 2 కింద. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం డిజైన్ వేసుకున్న లైనింగ్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్టు లైనింగ్ క్లాత్ తీసుకుని ఇలా సమానంగా పెట్టి, ఇప్పుడైతే ఐరన్ చేయాల్సిన అవసరం లేదండి, కట్ చేసిన తర్వాత చేయొచ్చు. ఇప్పుడు దాని ప్రకారం ఒక లైన్ గీసేసుకోవాలి. ఈ విధంగా మనం ఎలా డ్రా గీసుకున్నామో దాని ప్రకారం ఒక లైన్ గీసేసుకోవాలండి. ఈజీయేనండి, కష్టపడాల్సింది ఏముండదు. 1కి 2 సార్లు ట్రై చేశారనుకోండి ఈజీగా వస్తుంది. అలా ఒక డ్రా గీసేసుకున్న తర్వాత కింద వైపు 1 ఇంచ్ కన్నా పావు ఇంచ్ కన్నా 1 ఇంచే సరిపోతుందండి, మరీ తక్కువ వద్దు. ఇలా దాని ప్రకారం ఒక లైన్ గీసేసుకోవాలి. ఇలా 1.5 ఇంచ్కైనా 1 ఇంచ్ కన్నా దీని ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇలా ఈజీగా కట్ చేసేసుకుంటే మనకి మెడ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి వంగుతుందండి. మనం ఇంకా గోటు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే. ఇలా పెట్టేసి ఫ్రంట్ పార్ట్కి మెడకి ఇలా లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసేసేయాలి. చూసారా, ఈ విధంగా ఎంత బాగా వచ్చిందో చూసారా మెడ. ఇలా పెట్టేసి ఐరన్ చేసేసుకోవాలండి. దీనికి ఇంకా చేతి పని కూడా వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా మనం స్టిచ్ వేసుకుంటే కరెక్ట్గా చూసుకుని ఈ విధంగా పెట్టి ఐరన్ చేసేసుకుంటే మనకి అంటే బకరా పేపర్కి కొంచెం మెరుస్తూ ఉంటుందండి క్లాత్. అటువైపున క్లాత్ వైపు పెట్టి ఐరన్ చేయాలి. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసి చూడండి, ఒక్కొక్కసారి అంటుకోదు. అప్పుడు మనం ఒక చోట అంటిపోయి ఒక చోట ఐరన్ చేస్తున్నట్లు లెక్క. మనం చెక్ చేసుకుని క్లాత్ మీద పెట్టి ఈ విధంగా ఐరన్ చేసేసుకోవాలి. ఈజీగా అంటుకుంటుందండి. చూసారా, ఈ విధంగా ఇలా ఐరన్ చేసేస్తే క్లాత్కి అంటుకుపోతుంది. మీరు వేయాలనుకుంటే గోటు కూడా వేసుకోవచ్చండి, ఆపోజిట్ కలరు. ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అంటే బ్యాక్ సైడ్కి మలుస్తాం కదండి, అందుకనేసి ముందే డాట్లు పెట్టుకోసం ఈ విధంగా
ఆ క్లాత్ మీద పెట్టి డాట్లు వేసుకుంటున్నాను అనమాట. చూసారా ఈ విధంగా వేసేసుకుని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, ఇలా పెట్టాలి. ఇలా తిరిగేసి పెట్టాలండి. ఇప్పుడు ఇది ఒరిజినల్, అది ఒరిజినల్. మనం బ్యాక్ సైడ్కి మలుచుకుంటాం కాబట్టి నేను ఆ విధంగా పెట్టి స్టిచ్ వేస్తున్నాను. అదే చెప్తున్నానండి మీకు. ఇలా కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాని ప్రకారం వార నుంచి బకరా పేపర్ మీదే స్టిచ్ వేయాలండి. ఇలా చూపిస్తే 2 కుట్లు వేసుకోండి, సరిపోతుంది. ఇంకా ఇలా కట్ చేసిన తర్వాత గోటు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే. నేనైతే వేయడం లేదండి. ఇలా ఒకవైపు కుట్టిన తర్వాత మరొక వైపుది కూడా సేమ్ అలాగే స్టిచ్ వేసేసుకోవాలి. చూసారా ఈ విధంగా నీట్గా కుట్టేసుకోవాలన్నమాట. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని కంపల్సరీ టక్స్ పెట్టుకోవాలండి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఇలా అటు ఇటు కదుపుతూ ఉండాలి. ఈ విధంగా ఇలా కదిపిన తర్వాత తిరిగేసేయాలి క్లాత్ని. ఈజీగా వస్తుందండి. ఈజీగా బ్యాక్ సైడ్కి నీట్గా ఫోల్డింగ్ బాగా వస్తుంది. ఇలా ఈ విధంగా ఫింగర్తో తీసిన తర్వాత 2 కట్స్ని ఐరన్ చేసేసుకోవాలండి. నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. ఎప్పుడన్నా సరే ఐరన్ చేస్తే నీట్గా వస్తుందండి. ఇలా ఐరన్ చేసిన తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చుట్టూరు కూడా లూజ్ కుట్టు వేసేసుకోవాలండి. ఫస్ట్ ఒక కుట్టు వేసిన తర్వాత చుట్టూరు కూడా ఒక స్టిచ్ వేసుకుని లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా 2 పైన ఫ్రంట్ పార్ట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా 2 ఒరిజినల్ లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లు 2 ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని 2 సేమ్ వేసేసానండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్లు డాట్లు వేసేసుకుని షేప్ బెల్ట్ ఇంకా ఉక్సులు పెట్టి జాయిన్ చేసేసుకుంటే ఫ్రంట్ సైడ్ మెడ చాలా బాగా వస్తుందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.